హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం కొండపల్లిలో ఉన్నటువంటి ఎర్రబ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎర్రబ్రిడ్జి నుండి ఎర్రపాలెంలో ఉన్న జమలాపురం అనే ఊరు వరకు వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఒక 60 కిలోమీటర్లు అట్లా ఉండిద్ది. ఈ 60 కిలోమీటర్లు కూడా సోలోగా డ్రైవ్ చేసుకుంటూ మీకు ఊర్లు లొకేషన్లు చూపించుకుంటూ తీసుకెళ్తానండి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ఏరియా అంతా కూడా కొండపల్లి ఏరియా అండి. ఇక్కడ ఇండస్ట్రీలు చాలా ఎక్కువే ఉన్నాయండి. ల్యాన్కో కానీ, అలాగే గ్యాస్ కంపెనీలు కానీ, హెచ్పి, భారత్ ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయండి. ఇదిగోండి, ఇప్పుడు ల్యాన్కో ఇది ఆల్రెడీ ప్రజెంట్ ఇది రన్నింగ్లో లేదండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొండపల్లి ఐడియా వచ్చింది. ఇక్కడ నుంచి మనం అన్ని కంపెనీలు చూసుకుంటూ కొండూరు వరకు వెళ్దామండి. ఇదేనండి కొండపల్లి ఐడియా అంటే. మీకు స్టార్టింగ్లో చార్మినార్ రేకుల కంపెనీ కూడా చూపించానండి ఆల్రెడీ. కాకపోతే అది మీకు చూపించాను కానీ చెప్పలేదు. ఇక్కడ నుండి అన్ని పెట్రోల్ నిల్వలు చేసే ట్యాంకీలు, అలాగే గ్యాస్ గోడౌన్లు ఉంటాయండి. మన ఎదురుగుండా ఒక బిల్డింగ్ కనపడుతుంది కదండి, ఇది గ్యాస్ బండ్లు తయారు చేసేదండి. ఇది హెచ్పి పెట్రోలియం ఉండేది. కొంచెం ముందుకెళ్తే నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే దారి కూడా ఉండదు. ఇదిగోండి, ఇదే నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే దారి అండి ఇది. ఇలాగే కదండి చాలా కంపెనీలు ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడేమో ఇండియన్ గ్యాస్ కూడా ట్యాంకీలు ఉంటాయి కదండి, ఇది హెచ్పి. ఇలాగే చాలా రకరకాలైన కంపెనీలు ఉంటాయండి. మనం అన్ని చూసుకుంటూనే ముందుకెళ్దాం. అంటే హెచ్పి పెట్రోలియం, అలాగే హెచ్పి గ్యాస్, ఈ రెండు సంబంధించినవి ఉంటాయండి. అందుకే హెచ్పి ఇంత బాగుంది కంపెనీ. నెక్స్ట్ రాబోయేది భారత్ పెట్రోలియం అండి. ఈ లారీలు దాటిన తర్వాత కనపడేది చూడండి, ఇదిగోండి, ఇది భారత్ పెట్రోలియం అండి. ఇదిగో కనపడుతుంది కదా. నెక్స్ట్ భారత్ గ్యాస్, నెక్స్ట్ వచ్చే కంపెనీ అదండి. ఇదిగోండి, ఇది భారత్ గ్యాస్ అండి, ఈ కంపెనీ. ఈ లారీలు దాటిన తర్వాత కంపెనీ కనపడేది చూడండి. మన ఎదురుగుండా ఒక బోర్డు కనపడుతుంది కదండి. స్ట్రైట్కి వెళ్తే మైలవరం భద్రాచలం వెళ్ళే రోడ్డు అనేది బైపాస్ ఇది. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ రోడ్డు గుండా గంగినేడు మీదుగా ఎర్రపాలెం వెళ్ళి ఎర్రపాలెం నుండి జమలాపురం వెళ్దామండి. ఇదిగోండి, మనం ఇప్పుడు ఈ రోడ్డు గుండా వెళ్తున్నాం కొండూరులోకి. మనం ఇప్పుడు కొండూరు ఊర్లోకి వచ్చామండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక దారి ఉంటుంది. మీకు ఆ దారి కాడికి వెళ్ళేదాకా చూపిస్తాను. ఇదిగోనండి బోర్డు. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే మైలవరం వెళ్ళిద్ది. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే గంగినేని వెళ్ళిద్దండి. గంగినేని వెళ్ళిన తర్వాత ఎర్రపాలెం. మనం ఇప్పుడు ఈ రోడ్డు గుండా వెళ్దాం. కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే గంగినేడు అండి. ఇది గెయిల్ కంపెనీకి సంబంధించిందండి ఇది. ఇక బోర్డులో గంగినేని 10 కిలోమీటర్లు ఉంది. అది మన ఎదురుగుండా ఒక రోడ్డు కనపడుతుంది కదండి, అది ఈ రోడ్డు గుండా గంగినేని వెళ్ళాలండి.
ఇక్కడ నుండి పొలాలు కానీ వ్యూ కానీ చాలా బాగుంటుందండి. మనం అన్నీ చూసుకుంటూనే వెళ్దాం. కాకపోతే రోడ్డు మాత్రం అసలు బాగాలేదండి. ఇదిగో మనం ఎదురుగుండా పొలం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయి. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దూరంగా చెట్లు కనపడుతున్నాయి కదండి, అది జామీల తోట అండి. అది ఇక్కడ గేదెలు చూడండి, నీడకి చెట్లు కింద పడుకున్నాయి. బాగుంది కదండి అంతా. రోడ్డు అసలు బాగలేదు కదండి. కొంచెం దూరం వచ్చిన తర్వాత చెట్లు నీడ కాసేపు ఆగాము. ఇక్కడ కిలోమీటర్ రాయి చూస్తే గంగినేని ఇంకా 8 కిలోమీటర్లు ఉందండి. ఈ పక్కనే పత్తి తోట ఉంది. ఒకసారి ఆ తోటలోకి వెళ్ళి ఆ పత్తి తోట కూడా చూద్దామండి ఒకసారి. ఆల్రెడీ 2-3 సార్లు పత్తి కోయడం కూడా అయ్యింది అనుకుంటండి. ఇక్కడ ఆల్రెడీ 2-3 సార్లు కోసినట్టే కనపడుతుంది. తోట చూడడానికి చాలా పెద్ద తోటేనండి ఇది. సరే, ఇక్కడ నుండి ఈ తోట అవి చూసుకుని మనం వెళ్ళిపోదామండి. ఇంకా మనం చూస్తున్న ఈ తోట సపోటా తోట అండి. ఇది లోన ఆల్రెడీ సపోటా కాయలతో చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏదో కాలువ ఉందండి. ఇగో దీనిలో నీళ్లు ఉన్నాయి చూడండి. ఈ ఏరియాలో పంటలు పండించడానికి ఈ నీళ్ళే వాడతారు అనుకుంటా. ఇది బహుశా పోలవరం కాలువ అయి ఉంటుందండి. ఇది ఇక్కడ ఏదో బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్టున్నారండి, చిన్నది. ఈ రోడ్డుది మనం ఇప్పుడు చాలా దూరం వచ్చిన తర్వాత ఒక ఊరు వచ్చిందండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక లొకేషన్ చాలా బాగుంది. అక్కడ నుండి వీడియో తీసి మీకు ఆ లొకేషన్ చూపిస్తాను, చూడండి. ఇదేనండి లొకేషను, చూడండి. పూల మొక్కలు, పక్కనే పొలం, ఆ వెనకాల కొండలు. చూడడానికి చాలా బాగుంది కదా. మనం చూసే ఏరియా అంతా కూడానండి అచ్చంగా అన్ని పల్లెటూర్లేనండి ఇవి. ఇక్కడ ఏదో కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది అనుకోండి. ఇటు నుండి ఈ ట్రాక్టర్తో రోడ్డు జరుపుతున్నారు. ఇక్కడ ఒక అతను కూరగాయలు అమ్ముతున్నారు, చూసారా? పొలంలో పండి ఇలా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి రైతులు. నేను ఈ వీడియో మొత్తం అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ తీసుకొస్తా ఉన్నానండి. అలాగే అక్కడక్కడ స్పీడ్ కూడా చూపిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ వీడియో బాగా లెంత్ ఎక్కువ వచ్చింది. అందుకని చెప్పేసి అక్కడక్కడ స్పీడ్ పెడుతూ ఉన్నానండి. ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగుంది, చూద్దాం ముందు ముందు వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో. దూరంగా కొండలు చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో అందంగా. ఇక్కడ వరిసేలు రైతులు ధాన్యం తూకం తోస్తున్నారండి. ఇక మూటలు కనపడుతున్నాయి కదా మీకు. కొన్ని చోట్ల అయితే ఇంకా వరి కొయ్యలేదండి, ఇంకా అలాగే ఉన్నాయి. కోస్తారేమో ఇప్పుడు నిదానంగా. దూరంగా కొండలు చూసారా ఎట్లా కనపడుతున్నాయో. వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదొక చెరువు అండి. ఈ చెరువు పక్క నుంచి మనం వెళ్తున్నాము. ఈ చెరువు చూపించామండి కానండి ఈ పక్కన దారి కనపడలేదు. ఇక్కడ నుండి పొలాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో.
పల్లెటూరు చూడండి ఎంత అందంగా ఉందో. చూడడానికి చెట్లు, ఈ ఊరు, ఈ వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది కండి. ఈ ఊర్లో ఆలయం ఉంది చూడండి, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అండి. బాగుంది కదా. ఇక్కడ చూడండి పొలంలోకి ఏమీ వెళ్ళకుండా సారీలు కట్టారు. ఈ వీడియో నేను 10 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదిరేటట్టు కనపడలా. ఇక్కడ మామిడి తోట ఉంది చూడండి, ఎక్కడికి స్కిప్ చేసుకుంటూ నేను తీసుకుంటూనే వెళ్తా ఉన్నా, అయినా కూడా లెంత్ బాగా ఎక్కువ వచ్చింది. అందుకే అక్కడక్కడ స్పీడ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నానండి ఈ వీడియోని. మనం ఏ వీడియో తీసినా కూడా ఎడిటింగ్లు ఏమి ఉండవండి, డైరెక్ట్గా లెంత్ ఎంత ఉన్నా పెట్టేస్తాను. ఎందుకంటే ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఈ వీడియో చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోయిద్దండి వాళ్ళకి. అందుకని చెప్పేసి నేను ఎక్కడ స్కిప్ చేయను, తక్కువే స్కిప్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక ఆలయం వచ్చింది చూడండి. తాతగారు పొలం వెళ్తున్నారు అనుకుంటండి. ఇక మనం గంగినేడి వచ్చామండి. గంగినేని నుండి ఎర్రపాలెం వెళ్ళాలండి. ఇంకా ఇదిగోండి గంగినేనిలో ఉన్న పెద్ద చర్చి అండి ఇది. ఈ చర్చి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక రైల్వే స్టేషన్ ఉండిద్ది. ఇక చర్చి చూస్తే మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఎక్కడ కూడా రోడ్ల మీద బోర్డులు లేవండి. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా, గంగినేని ఎర్రపాలెం మండలం అండి ఇది. సరే, ఇక్కడ నుండి మనం డైరెక్ట్ జమలాపురం వెళ్దామండి. ఇంకా ఇక్కడ ఒక ఇల్లు చూసారా, చాలా పురాతనమైన ఇల్లు అనుకుంటుండే అది. ప్రతి వీడియోలో చెబుతున్నట్టు ఈ వీడియోలో కూడా చెబుతున్నానండి. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మన వీడియోస్ ఎక్కువ పల్లెటూరులో ఉన్నటువంటి రోడ్లు, చిన్న చిన్న దేవాలయాలు అలాంటివన్నీ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. దయచేసి ప్రతి ఒక్క వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని కోరుతున్నాను. మనకి ఎదురుగుండా ఒక గేట్ కనపడుతుంది కదండి, ఆ గేటు తెలంగాణ ఆంధ్ర బార్డర్ గేట్ అండి ఇది. ఇప్పుడు మనం తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే జమలాపురంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి, బాగా ఫేమస్ అయిన ఆలయం. ఆ ఆలయం వీడియో కూడా నేను తీసి అప్లోడ్ చేసి పెట్టాను. దయచేసి ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ రైతు పొలంలో పనిచేస్తున్నారు. మనం ఒకసారి కిందకి వెళ్ళి ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం ఒకసారి చూసి వద్దామండి. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎరువులండి దేనికి వాటర్ లైన్ వేయడానికా? ఇగో ములక్కాయ చెట్లు చూడు, ఇగో చిన్న చెట్లు అండి, హైబ్రిడ్ ములక్కాయ చెట్లు అండి. ఎకరమా? ఎకరం తోట అండి ఇది. ఈ పక్కన జొన్న చేను, అవి జామేల చెట్లు, ఆ ఎదురు కూడా కనపడ సువాబుల చెట్లు, అవి సువాబుల తోట. అది ఇదంతా బోర్ మీద చేయడమే. ఇక్కడ బోర్ ఆన్ చేస్తున్నారు చూడు. సరే, ఇక్కడ నుండి మనం వెళ్దామండి. ఈ రైతులు పొలంలో పని చేసుకుంటున్నారు. నేను ఇక్కడ రైతుల దగ్గర చాలా మాటలు మాట్లాడాను, కాకపోతే వాయిస్లో మైక్ ప్రాబ్లం వల్ల వాయిస్ సరిగా రాలేదు. అయినా కూడా నేను అక్కడ ఏం మాట్లాడాను అన్నది మీకు డైరెక్ట్గా పెట్టాను.
కాకపోతే కొన్ని సరిగా రాలేదు. సరే ఇక్కడ నుండి వెళ్దామండి. ఇంకా దారిలో వెళ్తుంటే పుల్లరెగ్గలు కనపడ్డాయండి. కాయలు చాలా బాగున్నాయి. కాసేపు ఆగి కాయలు తిని బయలుదేరామండి. ఇక్కడ ఈ ఊర్లో కూడా వంతెన నిర్మాణం జరుగుతుందండి. అందుకనే పక్క నుంచి డైవర్స్ ఇచ్చారు. రోడ్డు అయితే అసలు బాగాలేదండి ఈ ఊరు వెళ్ళే దారిలో. సరే మీకోసం కష్టపడి ఈ వీడియో తీసి చూపిస్తానండి. ఇక్కడ నుండి ఇంకా కూడా జమలాపురం 9 కిలోమీటర్లు ఉందండి. ఇక్కడ ఏదో తెలంగాణ క్రీడా ప్రాంగణం అంట. ఎంత డెవలప్ అవ్వలేదండి, ఇంకా డెవలప్ చేస్తారనుకుంటా. ఇక్కడ నుండి ఎక్కువ సుబాబు తోటలు ఎక్కువ ఉన్నాయండి. అదే పేపర్కి తయారవుతాయి కదండి, ఆ సుబాబు చెట్లు. ఈ పక్కన ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది చూడండి. గంగినేని ఎర్రుపాలెం రైల్వే ట్రాక్ అనేది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైల్వే ట్రాక్ల కింద నుంచి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉంది చూడండి. ఈ కింద నుంచి వాహనాలు వెళ్ళి వస్తూ ఉంటాయి అనుకుంటుంది రైల్వే ట్రాక్ కింద నుండి. చూడడానికి బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగి వీడియో తీస్తున్నాను. ఈ పక్కనే ఒక సుబాబుల తోట కూడా ఉందండి. ఆ తోట మొత్తం చూద్దాం. ఇదిగో చూడండి, ఇవేనండి సుబాబుల తోట అంటే. చాలా ఎకరాల్లో ఉందండి ఇది. ఎక్కువ పండిస్తున్నారు. అంటే మనం వాడే పేపర్లు ఉన్నాయి కదండి, న్యూస్ పేపర్లు, అవి వీటితోనే తయారవుతాయండి. ఇవన్నీ తయారైన తర్వాత పేపర్ మిల్లుకి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి పేపర్ తయారు చేస్తారు. ఎదురుగుండా ఉన్నదేమో జామీల తోట ఇది. ఈ పక్కన సుబాబుల తోట. జమలాపురం వచ్చామండి. ఈ టర్నింగ్ తిరిగి రైట్ సైడ్కి వెళ్తే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళేదారండి ఇది. కొంచెం ముందుకు వెళ్ళి వీడియో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.